హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కరకరలాడే పల్లి మసాలా చెక్కలు చేసి చూపించబోతున్నానండి. ఈ చెక్కలు అనేవి టీ టైం స్నాక్స్ కింద తినవచ్చు, అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టొచ్చండి. ఈ చెక్కలు కరకరలాడుతూ చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ పల్లి మసాలా చెక్కల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి 3 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ 3 కప్పుల వరకు వేసుకున్న తర్వాత దీంట్లోకి వేయించుకున్న పల్లీలు తొక్క తీసేసుకొని ఒక అరకప్పు వరకు పల్లీల్ని ఈ విధంగా మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసేసుకున్నాను. అక్కడక్కడ పప్పులు ఉండాలండి. మనం చెక్కలు తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పల్లీ పౌడర్ ని కూడా బియ్యం పిండిలో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలంటే వామును కూడా వేసుకోవచ్చు. 1 బుల్లి స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీరు కారాన్ని తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని ఒక 5 రెమ్మల వరకు కరివేపాకుని సన్నసన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను. ఈ నూనెని మామూలుది వేసుకోవచ్చండి, వేడి చేసింది కాదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా బియ్యం పిండిలో ఒకసారి మనం చేతితో కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే కలిపేసేసుకున్నాను కదా, అంతా పొడిలా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మంచి నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పూసేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి. చూసుకొని కలుపుకోవాలి, పలుచనైతే కాకూడదు. ఇదిగోండి, నేను ఇక్కడ కలిపేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. సరే, ఈ విధంగా చేతితో కొంచెం ముద్ద తీసేసుకుని ఇలా ఉండలా చేసుకోవడం రావాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చెక్కలుగా చేసేసుకుందాము. ఇక్కడ 2 ప్లాస్టిక్ కవర్లు తీసేసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. వీటిని తీసేసుకొని ఇది రెండింటికిను ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చెక్కలు ఒత్తుకోవడానికి పూరి ప్రెస్ తీసుకున్నాను. అలాగే నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్య పిండిలో నుంచి కొంచెంగా పిండి తీసుకొని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. మీరు ఏ సైజు లో చెక్కలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు పిండి ముద్దను తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దవే చేస్తున్నాను కాబట్టి పెద్ద సైజు ఉండలు చేసుకున్నాను. అలాగే ఇక్కడ కవర్ పెట్టేసుకొని మధ్యలో ఉండ పెట్టేసుకొని మళ్ళీ పైన కవర్ పెట్టేసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేయాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేసేసారంటే చెక్క అనేది బాగా పల్చగా వచ్చి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ కవర్ నుంచి చెక్క తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా కాకుండా. ఇప్పుడు ఈ చెక్కని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మంటని తగ్గించుకొని ఈ చెక్క వేసేసుకోవాలి. ఈ చెక్క వేసిన వెంటనే నూనె బడుగులు వచ్చాయి చూసారా, ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది. ఇప్పుడు ఈ చెక్కని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చెక్క నుంచి ఎప్పుడైతే నూనె బుడగలు ఆగిపోతాయో రావటం, అప్పుడు చెక్క వేగిపోయినట్టు అర్థం అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెక్క అయితే వేగిపోయింది కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ చెక్కను కూడా మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము. అలాగే రెండవసారి కూడా ప్లాస్టిక్ కవర్ కి నూనె అప్లై చేసేసుకొని కొంచెం పిండి ముద్ద తీసేసుకొని ఈ విధంగా గుండ్రంగా చేసుకొని దానిపైన మరొక కవర్ పెట్టేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి, చూడండి చెక్క అనేది కొంచెం పలుచగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని చెక్కని కవర్ నుంచి విడతీసేసుకోవాలి. దీనిని కూడా నూనెలో వేసేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చెక్కని ఒక 5 నిమిషాల పాటు 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం పలుచగానే ఉంటాయి కనుక త్వరగా వేగిపోతాయండి. ఇదిగోండి, ఇక్కడ వేగిపోయింది కదా చెక్క అనేది. దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము. సేమ్ ఈ విధంగానే అన్ని చెక్కలు వేయించేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నానండి. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఎంతో రుచికరమైన మసాలా పల్లీ చెక్కలు రెడీ అయిపోయాయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ చెక్కల పల్లీలు అనేవి భలే కనిపిస్తున్నాయి కదా. చెక్కలు చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక చెక్క విరిపి చూపిస్తున్నాను చూడండి. లోపలి వరకు చక్కగా వేగిపోయాయి. చెక్కలు అనేవి కరకరలాడుతూ వచ్చాయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఈ విధంగా పల్లీ మసాలా చెక్కలు రెడీ చేసేసుకోవచ్చు. అలాగే వీటిని టీ టైం స్నాక్స్ కింద కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా సరే తినేచ్చండి. అలాగే మనం పండగలప్పుడు పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా, పల్లీలతో ఇలా మసాలా చెక్కలు చేసామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పల్లీ చెక్కల్ని ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్ గాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా పల్లీలతో మసాలా చెక్కలు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి.